మీటింగ్ ఇక్కడే సార్, లోపలికి రండి. ఎవరది? స్కూల్లో కొత్తగా ఉన్నారు. ఎవరో కనిపించట్లేదేంటి? ఇక్కడ ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తోంది. ఎవరబ్బా అది? సార్ ఎలా ఉన్నారు సార్? అబ్బా, దెయ్యం దెయ్యం దెయ్యం! మన స్కూల్లో దెయ్యం ఉంది, ఇక్కడ దెయ్యం ఉంది. మన స్కూల్లో దెయ్యం ఉంది, ఇక్కడ దెయ్యం ఉంది. సార్ ఏమైంది? మీరు ఎందుకని ఇలా పరిగెడుతున్నారు? దెయ్యం! మన స్కూల్లో దెయ్యం ఉంది. అదిగో పైన ఎవరో ఉన్నట్టున్నారు. రేవా, ఆది, యూడి, మనం సెకండ్ ఫ్లోర్ కి త్వరగా వెళ్ళాలి. సారీ, సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. త్వరగా త్వరగా తప్పుకోండి, తప్పుకోండి. హే, ఎవరది? ఆగో, ఎవరు నువ్వు? జాగ్రత్త శివ. హే, ఆగో. శివ, శివ జాగ్రత్త. శివ, ఎవరైనా కనిపించారా? లేదు రేవా, ఇక్కడ ఎవరు లేరు. రూఫ్ టాప్ వరకు ఫాలో చేస్తూ వచ్చాను, కానీ ఇక్కడ ఎవరు లేరు. అరే, మీరేమిటి సార్ చెప్తున్నారు? మీరు దెయ్యం గురించి మాట్లాడితే పిల్లలు నవరా ఏంటి? సార్, నేను నా కళ్ళారా చూశాను సార్. క్లాసులో దెయ్యం కూర్చుంది, తర్వాత మాయమైపోయింది. సార్ సార్, అదిగో అక్కడ చూడండి సార్. స్కూల్ గంట దాని అంతటా అదే మోగుతోంది సార్. సార్, స్కూల్ నుంచి పారిపోదాం సార్. సార్ వచ్చేయండి సార్, వచ్చేయండి. పిల్లలు, ఇవాళ అందరికీ లీవు, ఇంటికి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి. సార్, హఠాత్తుగా ఎందుకు అందరికి లీవ్ ఇస్తున్నారు? స్కూల్లో దెయ్యం వచ్చింది శివ, అందరూ ఇంటికి వెళ్ళిపోండి. స్కూల్లో దెయ్యం వచ్చింది శివ, నా కళ్ళారా నేనే చూశాను. అందరూ ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. బాస్, ఎలా బాస్ ఉంది నా రిమోట్ ఆపరేటర్ సార్? మీకు ఇది భయపడేలా ఉందా? ఈ బిల్డర్ భయపడడు, భయపెడతాడు. ఈ చేసిన చూసి అందరూ భయపడతారు దెయ్యం వచ్చిందని. ఇలాగే మనం చేసేవంటే పిల్లలు స్కూలుకు రారు, అలాగే టీచర్స్ లెసన్స్ చెప్పడం మానేస్తారు. ఆ స్కూల్ ఖాళీ అయిపోతే నేను అక్కడ ఒక అద్భుతమైన రిసార్ట్ ని కట్టి మనం ఎంజాయ్ చేస్తాం. ఓకే బాస్. మన స్కూల్ లోపలికొచ్చి ఎవరో దయ్యంలా అందరినీ భయపెడుతున్నారు, కానీ అది ఎవరో మనకి అర్థం కావడం లేదే. రియల్ లైఫ్ లో అసలు దయ్యాలంటూ ఏవీ లేవు కదా. దెయ్యాలు లేవని ఎవరన్నారు శివ? నేను నా గ్రామంలో చూశాను. ఇలాగే ఒకసారి మా ఊరికి ఒక దెయ్యం వచ్చింది. నువ్విప్పుడు చెప్పినట్టుగానే ఆ దెయ్యం ఒక చెట్టు నుంచి మరో చెట్టుకి దూకింది. ఆ తర్వాత అది అలాగే మాయమైపోయింది. అందరూ చాలా భయపడ్డాం. నేను వీరుణ్ణి కదా, ఆ దెయ్యాన్ని చెట్టుకు కట్టేసి బాగా ఉతికేశాను. తర్వాత అస్సలు కనిపించలేదు. ఏమంటావ్? శివ, దెయ్యం కాపాడు, దెయ్యం. ఏమిటి దెయ్యం శిఖామణి, నీ ధైర్యం ఏమైపోయింది? ఎప్పుడు చూసినా నేను గ్రామంలో అది చేశాను ఇది చేశానని కథలు చెప్తూ ఉంటావు. అరే ఏమిటి మీరు, నా యాక్టింగ్ కూడా కనిపెట్టలేకపోయారా? నేను ఊరికే మీ అందరినీ ఎంటర్టైన్ చేశాను అంతే. నేను భయపడతానా ఏమిటి? ఇలా చూడు ఆది, దయ్యం అంటూ ఏదీ లేదని మా అందరికీ బాగా తెలుసు. కానీ ఇదే విషయాన్ని మన స్కూల్లో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా చెయ్యాలి. అంతకుముందు మనం తెలుసుకోవాల్సిన విషయం అసలు ఎవరు అలాంటి వేషం వేసుకుని అందరినీ భయపెడుతున్నారు అని.
నాకెందుకో అవన్నీ దయ్యాల్లా అనిపించడం లేదు, ఏదో ఏలియన్స్ లా అనిపిస్తున్నాయి. ఏలియన్స్ కూడా పవర్స్ ఉంటాయి. యూడి ఇప్పుడు కాదు, నీ ఏలియన్ కథలు విని విని మాకు బోర్ కొట్టేసింది. కానిస్టేబుల్, వేదాస్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వాళ్ళ టీచర్లు మరియు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చారు. స్కూల్లో భూతం ఉందని. భూతం అది నేనున్న ఏరియాలోనా? రా వెళ్ళి ఒకసారి చూసొద్దాం. సార్ ఏంటయ్యా ఇక్కడ అంతా మామూలుగా ఉన్నట్టుంది? ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు కూడా భూతాలు దయ్యాలంటారంటయ్యా. ఇక్కడ ఉన్న టీచర్లు మరియు ప్రిన్సిపల్ ఇలా భయపడిపోతే వాళ్ళు పిల్లలకి ధైర్యానికి సంబంధించిన పాఠాలు ఎలా నేర్పిస్తారయ్యా? సార్, ఇక్కడ ప్రిన్సిపల్ యొక్క ఆఫీస్ రూమ్ ఎక్కడుందో తెలుసా? స్కూల్కి వచ్చిన తర్వాత అసలు అడగాల్సిన ప్రశ్న ఇది. రా నేనే నిన్ను అక్కడికి తీసుకెళ్తాను. రా కానిస్టేబుల్, కానిస్టేబుల్, ఈ రోజు చూసావా? అసలు ఈ రోజుల్లో కూడా దయ్యాలు ఉందయ్యా. మంచిదైంది, మంచిదైంది. ప్రిన్సిపల్ సారు స్కూల్ ని మూసేశారు, పారిపోయారు. రా రా రా, మనం కూడా పారిపోతాం. త్వరగా త్వరగా పారిపోతాం. రా బండిది బండిది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అందరం అలర్ట్గా ఉండాలి. ప్రతిదీ వాచ్ చేయాలి. మన నలుగురు ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళి అన్నిటినీ కనిపెట్టాలి. అదెవరో కనిపెట్టారంటే మీరు వెంటనే నాకు చెప్పండి, సరేనా? త్వరగా వెళ్ళండి. యూడి, శివ, రేవా అటువైపు వెళ్ళిపోయారు. ఎలాగైనా వాళ్ళిద్దరు ఏదో ఒకటి కనిపెడతారు. మనిద్దరు ఏం చేయకుండా క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళి దాక్కుందాం. నువ్వు సరిగ్గా చెప్పావు. పద మనం వెళ్ళి దాక్కుందాం. త్వరగా త్వరగా. అది ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ దయ్యాలు వచ్చి ఇక్కడే కూర్చున్నాయి. శబ్దం చేయకండి, టీచర్ వస్తున్నారు. దెయ్యాలు పాఠాలు చదువుతున్నాయిరా. నమస్కారం టీచర్. నమస్కారం, నమస్కారం పిల్లలు. ఈరోజు మనం హిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. పేరు చెప్పండి. బాషా అక్బర్కి చాలా ముఖ్యమైన మిత్రుడెవరు? అది నేనే సార్. బీర్బల్, నువ్వు కాస్త ప్రశాంతంగా కూర్చో. నువ్వే అని నీకు బాగా తెలుసు. మిగతా వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా, నువ్వు మధ్యలో మాట్లాడకూడదు. బాషా అక్బర్, కాస్త ప్రశాంతంగా ఉండాలి. క్లాస్ లో ఇలా మాట్లాడితే నాకు నచ్చదు. బీర్బల్, అందరికీ తెలుసు నువ్వే నాకు నచ్చిన వాడు అని. మిగతా వాళ్ళని సమాధానం చెప్పనివ్వు. అది అది అక్బర్ దయ్యం, ఇది బీర్బల్ దయ్యం. బాబాయ్. ఈ రోజు మన క్లాస్ కి కొత్తగా 2 స్టూడెంట్స్ వచ్చిండారు. ఎవరున్నారు? బాబాయ్, ఇక నుంచి ఎప్పటికి నేను హిస్టరీ చదువుకోను. శివ శివ, మమ్మల్ని కాపాడు. ఏమైంది? శివ, దయ్యం, ఏలియన్స్ అదిగో ఆ క్లాస్ రూమ్ లోనే ఉన్నాయి. అవును శివ, హిస్టరీ క్లాస్ లో బీర్బల్, అక్బర్ అందరూ ఉన్నారు. వదలకూడదు. మీకు నాతో ఫైట్ చేయాలని ఆశగా ఉంటే ముందు మీరు ఈ స్కెలిటన్ డ్రెస్ ని తీసేసేయండి. ఎందుకంటే నాకు బాగా తెలుసు మీలో ఏ ఒక్కరూ భూతమో పిశాసో కాదు. నాకు తెలియాల్సింది ఒకే ఒక విషయమే. మీరు
ఎందుకు అందరినీ భయపెడుతున్నారు చెప్పండి. అరే చిన్నపిల్లాడా మర్యాదగా నువ్వు వెళ్ళిపో, లేదంటే నీ కథ ముగించేస్తాం. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్.